నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పండుగ వచ్చేసింది. చాలా సంతోషంగా పండగ వాతావరణం నెలకొంది. బతుకమ్మ పండుగ, ఆ తర్వాత దసరా, ఆ తర్వాత ఇంకా ఇలా పండుగలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చంద్రగ్రహణాన్ని చూసాం. దాని ప్రభావం ఎలా ఉంటుందో మనందరం తెలుసుకున్నాం. ఇప్పుడు సూర్యగ్రహణం రాబోతోంది. ఈ సూర్యగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది, ఓవరాల్గా ఎవరు జాగ్రత్త వహించాలి, ఏమిటి దానికి సంబంధించి తెలుసుకొని ఆ తర్వాత పండగ వాతావరణానికి సంబంధించిన విశేషాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్, తన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డాక్టర్ ఆర్బి సుధ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మేడం. నమస్కారం. సో సూర్యగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ఎవరి మీద ఎక్కువగా ఉండబోతుంది, అసలు భారతదేశం మీద సూర్యగ్రహణ ప్రభావం ఉందా లేదా? కరెక్ట్. బేసిక్గా సూర్యగ్రహణం అంటే అందరు భయపడతారు. చంద్రగ్రహణం కన్నా ఎక్కువ యాక్చువల్గాను. సూర్యగ్రహణం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి తెలుసు సూర్యుడు బ్రైటెస్ట్ ప్లానెట్, అది కూడా చెప్తాం. మనం పొలిటికల్ ప్లానెట్ కూడా మనం చెప్పుకుంటాం. సో ఎక్కువ ఏంటంటే ఏ దేశమైనా ఇప్పుడు పాలిటిక్స్ మీద, పొలిటికల్ అంటే రాజు మీద ఆధారపడి ఉంటుంది కనుక. అండ్ సన్ ఏంటంటే మన రాజు, ప్లానెట్స్ అన్నిటికీ రాజు అని చెప్పుకుంటూ ఉంటాము. సో ప్రభావం అనేది, సూర్యగ్రహణం ప్రభావం అనేది బేసిక్గా ఏంటంటే గవర్నెన్స్ మీద ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అదొకటి కాకుండాను ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఎంఎన్సీస్ ఉంటాయి, ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న ఎంఎన్సీస్ ఉంటాయి కదా. అంటే ఏంటి, ఒక ప్రాంతం కాకుండా మొత్తం లోకం మొత్తం ఉన్నవాళ్ళు, అవి కూడా మనం ప్రాణం తీసుకోవాలన్నమాట. బేసిక్గా ఏంటంటే పొలిటికల్ ప్లానెట్ కనుక సన్. గ్రహణం అంటే ఏంటి అసలు అంటే ఏంటంటే మనకి చంద్రుడి మధ్యలోకి వస్తాడు. అంటే ఏంటి, సూర్యుడికిను అర్త్కి అంటే మన భూమికి మధ్యలోకి వచ్చినప్పుడు షాడో పడుతుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఏంటంటే పొలిటికల్ లీడర్షిప్ మీద ఎక్కువ పడుతుంది అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఎర్త్ క్వేక్స్, నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఎర్త్ క్వేక్స్ కానీ, భూకంపాలు కానీ, లేకపోతే వరదలు కానీ, లేకపోతే కొంత నష్టం రావడం, ఆస్తి నష్టం, అలాగే జన నష్టం, ఇవన్నీ రావడం కానీ జరుగుతుందన్నమాట. అందుకోసం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు సూర్యగ్రహణం మీద. అందులో ఏంటంటే టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇది మనకు వచ్చేది పార్షియల్ సోలార్ ఎక్లిప్స్. అదొకటి కాకుండా మనకి ఏషియాలోను, యూరోప్లోను కనిపించట్లేదు యాక్చువల్గా స్పీకింగ్. కానీ గ్రహణం ఉన్నదే, ఎందుకంటే అది సెలెస్టియల్ ఈవెంట్, అది హెవెన్లీ దీంట్లో ఆబ్జెక్ట్స్తో అవుతోంది. సో కొంతైనా ప్రభావం ఉంటుంది. అసలు ఏ రాశిలో అవుతుందో ఫస్ట్ చూద్దాం, ఏ నక్షత్రంలో అవుతుందో చూద్దాం. మనకి తెలుసు రాహుకేతువులు ఇప్పుడేమో కుంభంలోనూ, మనకేమో సింహంలోనూ ఉన్నాయి. కానీ ఏంటంటే పరిపూర్ణంగా లోపలికి వెళ్ళిపోలేదు, ఇంకా ఆ రాశిలోకి వెళ్ళలేదు కనుక. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే కేతు ప్రభావించిన నక్షత్రం, అంటే ఏంటి సింహంలో ఉంది. కానీ కన్యలో మొదలవుతుంది. అంటే ఏంటి, లేట్గా రాత్రి 11ంటికి, అంటే ఏంటి 21వ తారీఖు 11ంటికి మొదలవుతుంది. ఇది కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. అంటే ఏషియా పసిఫిక్ రీజన్, ఆస్ట్రేలియా ఇట్లాంటి వాటిలో కనిపిస్తుంది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే షాడో పడుతోంది. అంటే షాడో పడినప్పుడు ఏంటంటే అదేంటో ఎవరో కొరికిన యాపిల్లా ఉంటుంది సన్, చూడ్డానికి అంత బాగుంటుంది అని చెప్పుకుంటాం. సో ప్రభావం అంటే ఏంటంటే అన్ని రాశుల మీద కొంతవరకు ప్రభావం అనేది ఉంటుంది. అంటే మన కన్యా రాశి మాట్లాడుకున్నాము. సో అన్ని రాశుల మీద ఉంటుంది. కానీ ఎక్కువ ప్రభావం చూపించేది ఏంటంటే కుంభం, మీనం, తర్వాత 12వ ఇల్లు అంటే ఏంటంటే సింహం. ఇవి చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఏంటి, ఎక్కువ మనం ఏంటంటే డిసీజెస్ అంటే ఏంటంటే మనకి ఆయుర్దాయం, అలాగే ఏంటంటే దెబ్బలు తగలకుండాను, కొన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్ రాకుండాను చూసుకోవడానికి ఇవి మేజర్గా 7th 8th, అలాగే 2nd అంటే ఫ్యామిలీ, అంటే మనకి ఏంటంటే తులా కూడా చెప్పుకుంటాం కొంతవరకు. సో ఎక్కువ 12, 7, 8, 12 ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం అనమాట, అంటే సింహంతో పాటు. అండ్ ఆల్సో ఇదేంటంటే ప్రభావం అంటే మనకి ఇప్పుడు మనకి ఇండియాలో మనం ఏం భయపడవలసిన అవసరం లేదు. కానీ బేసిక్గా మనం ఎక్లిప్స్ వచ్చినప్పుడల్లా ఏం చేస్తూ ఉంటామంటే ఫస్ట్ స్నానం, ఎక్లిప్స్కి ముందు స్నానం చేస్తాం, దాని తర్వాత స్నానం చేస్తాం, దాని తర్వాత ఇల్లు కడుక్కోవడం కానీ, లేకపోతే ఇంటిని శుభ్రం చేసుకోవడం కానీ, ఫస్ట్ మనని శుభ్రం చేసుకుని ఇంటిని శుభ్రం చేసుకోవడం అనేది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది సెలెస్టియల్ ఈవెంట్ కనుక అందరికీ తెలుసు. మనకి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నాం మనం, అంటే ఏంటి అంతా ఎనర్జీయే. సో కొంత నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, నెగటివ్ ఎనర్జీస్ అనేవి
ఉంటాయి. అంటే మన్నే మనం కెలుక్కున్నాము అంటాం కదా అప్పుడప్పుడు, ఇట్స్ మేబీ ఎ రాంగ్ వర్డ్, బట్ ఏంటంటే కలకాపులకం చేసాము అనుకుందాం. సో నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉండి పాజిటివిటీ కొంచెం తగ్గుతుంది కనుక ఈ పీరియడ్లో ఏంటంటే చెప్పారు, మనకి పెద్దలు చెప్పింది, మనం చెప్పింది ఏం లేదు ఇందులో. ఆ టైంలో ఆధ్యాత్మికంగా గ్రో అవ్వడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, మనం ఒక ధ్యానం చేసుకోవడమో లేకపోతే జపం చేసుకోవడమో లేకపోతే పూజలు చేసుకోవడమో ఇవన్నీ చేస్తాం. అందరికీ తెలిసిన విషయం, గుళ్ళు కూడా మూసేస్తారు. మళ్ళా పూజా సామాన్ అంతా కడుక్కుంటారు, మళ్ళీ గుళ్ళన్నీ కడుగుతారు, అన్నీ శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ అన్నీ ఫ్రెష్గా తెచ్చి వాడతారు. ఎందుకని, ఎవరు ఏమి ముట్టుకోవట్లేదు, మనకి ప్రభావం ఏమి కనిపించట్లా, అంటే ఎనర్జీస్ ఏమి కనిపించట్లా, కానీ కూడా నెగటివ్ ఆస్పెక్ట్స్, నెగటివ్ ఎనర్జీ మనకి ఎక్కువ ఉంటుంది కనుక మన మూవీస్లో కూడా చాలా చూస్తూ ఉంటాం. ఆ గ్రహణం టైంలో ఏమో చాలా పవర్ఫుల్ అయిపోతాయి నెగటివ్ ఫోర్సెస్ అని చెప్పుకుంటూ ఉంటారు. కొంతవరకు అది నిజం. సో అందుకోసమే ఏం చేస్తారంటే ఆ టైంలో కంప్లీట్గా అంటే ఆధ్యాత్మికంగా కొంచెం సెల్ఫ్గా మనం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే నలుగురిని పిలిచి పండగ వాతావరణంలో చేసుకోమని చెప్పలా, సెల్ఫ్గా అంటే మనంతట మనం, అందుకే ధ్యానం అని చెప్పాము, లేకపోతే ఒక జపం కానీ లేకపోతే పూజ కానీ, అంటే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా గడపమని చెప్పారు. అలాగే పాజిటివ్గా గడపమని చెప్పాం. ఇదే టైంలో మనం తినం కూడా, అందరికీ ఎప్పటి నుంచో వస్తుంది మన పద్ధతి అది. ఈ టైంలో మనం భోజనం, ఎందుకంటే ఆ ఎనర్జీస్ మనకి డైజెషన్కి కూడా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి తినేది ఉండదన్నమాట. అండ్ ఆల్సో వండుకున్నవి కూడా మనం ఇదివరకు మనకి మైక్రోవేవ్ లేవు, అవెన్స్ లేవు, ఏమీ లేవు కదా, అన్నీ పొయ్యి మీద వండుకునేవాళ్ళు. సో గ్రహణం అయిన తర్వాతే మళ్ళీ వండుకొని తినేవాళ్ళు, పాతవి తినేవాళ్ళు కాదు. అంటే అవన్నీ నెగిటివ్ ఫోర్సెస్ కింద మనం తీసుకుంటాం. అంటే నెగిటివ్ ఎనర్జీ మనం తినకూడదు, నెగిటివిటీ మనకి రాకూడదు, మనం తినేదే మనం. సో అదే ఏంటంటే దానికి చిటుకు ఏంటంటే మళ్ళీ దర్భ వేసేవారు. అంటే దర్భ ఎందుకు వేసేవాళ్ళు, మనకి ఆవకాయలు పెట్టుకుంటాం, పడేసుకోం కదా, పచ్చళ్ళు ఏమైనా ఉంటాయి, కొన్ని వస్తువులు ఉంటాయి, పెరుగుకి నెయ్యికి మనం చెప్పుకోం, వాటికి లేవంటాము. సో బట్ ఏంటంటే దర్భ వేసుకుని తర్వాత తినడం కూడా మనకి జరుగుతుందన్నమాట. అదొకటి కాకుండాను ప్రెగ్నెంట్ విమెన్ కూడా పడుకుని ఉండాలి, అంటే ఎక్కువ తుంపకూడదు, కట్ చేయకూడదు, నెయిల్స్ కట్ చేయకూడదు, ఇవన్నీ చెప్పేవాడు. ఇవన్నీ ఏంటి జాగ్రత్తలు. ఆ 2 గంటలు చేయకపోతే ఏమైంది కదా, చాలామందికి డౌట్లు ఉంటాయి, ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు, ఎందుకంటే డిఫార్మిటీ వస్తుంది అనేది నేను చెప్పింది కాదు, అనాదిగా వస్తున్న మనకి చెప్పిన మన గురువులు చెప్పినవి మనం చెప్తున్నాం. సో ఏంటంటే డిఫార్మిటీ రావచ్చు, పిల్లలు బాగుండాలి అని, ఏదైనా సరే మనం చెప్పింది ఎప్పటికైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళమని మనం చెప్తున్నాం. అంటే మంచిగా ఆలోచించండి, మంచిగా ఉండండి, మంచిగా లైఫ్ లీడ్ చేయండి. సో ఈ 2 గంటలు 3 గంటలు లైఫ్లో మనం చూసాము అంటే ఇట్స్ నాట్ వెరీ బిగ్ కదా. సో ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయకూడదు, ఇలాంటివన్నీ ప్రశ్నలు కాకుండా ఏదో ఒక సత్యం లేకుండా వాళ్ళు ఎందుకు అవి చేస్తూ ఉంటారు. తప్పక ఏదో ఒకటి ఉంటుంది, ట్రూత్ అనేది ఉంటుంది, గ్రెయిన్ ఆఫ్ ట్రూత్ అంటాం, అందుకనే దాంట్లో తప్పక ఉంటుంది. సో వాళ్ళు ఎన్నో ఆలోచించి, అప్పుడు సైన్స్ ఇంత డెవలప్ అవ్వలేదు. సో ఇవన్నీ చూసుకుని, ఈ సూచనలు చూసుకుని, ఎన్నో సూచనలు చూసుకున్న తర్వాతే మనకి ఈ గ్రహణం టైంలో ఇలా ఉండమని చెప్పారు. అదొకటే కాకుండా ఇంట్లో పూజా మన సామాగ్రి అంటే విగ్రహాలు ఉంటాయి, మనకి గడప ఉంటుంది, అవన్నీ కూడా మనం ఏంటంటే శుభ్రం చేసుకుంటాం. శుభ్రం చేసుకుని తర్వాతే మనం పూజ చేసుకుని మళ్ళీ ముందుకు సాగడం అనేది జరుగుతుంది. సో బేసిక్గా ఏంటంటే మనం దానం ఇవ్వాలి. ఫస్ట్ స్నానాలు, ఎస్పెషలీ గ్రహణం ఉచ్చ స్థితికి వచ్చినప్పుడు కూడా మనం చెప్తుంటాం, చాలా జపం చేసుకోమని, ఆధ్యాత్మిక అంటే ఏంటంటే పూజలు చేసుకోమని చెప్తూ ఉంటాం. దీనికి ఏంటంటే ఈ టైంలో మనం ఎవరి దగ్గర నుంచి అయినా ఉపదేశం తీసుకుంటే, బ్రాహ్మణుల దగ్గర నుంచి, ఎస్పెషలీ జపానికి కానీ లేకపోతే కంటిన్యూస్గా జపం చేసుకోవాలి, ఏదైనా ఉపదేశం తీసుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలి అన్నది ఇది బెస్ట్ టైం అని చెప్తూ ఉంటారనమాట. ఈజీగా మనకి అప్పుతుంది, అంటే ఎక్కుతుంది, మనకి మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతాం మనం అది నేర్చుకున్నప్పుడు, ఇంకా ముందుకు కూడా సాగొచ్చని అది చెప్తూ ఉంటారనమాట. అండ్ ఆల్సో ఏంటంటే దీని తర్వాత స్నానం చేసిన తర్వాత గ్రహణం విడిచే టైంకి స్నానం చేసి, ఇదివరకు బ్రాహ్మణులకేమో దానం ఇచ్చేవారు. ఏమేమి ఇచ్చేవారు బేసిక్గా ఏంటి, చంద్రగ్రహణం అంటే మనం బియ్యం వేస్తాము, బియ్యం ప్లస్ ప్రతిమ, అంటే పాము ప్రతిమ, అది సిల్వర్లో కానీ బ్రాంజ్లో కానీ, ఇదివరకు గోల్డ్లో కూడా ఇచ్చేవారు. సో ఇప్పుడు గోల్డ్ అందులో ఎక్కింది కనుక సో 1.1 kgs బియ్యం. చంద్రగ్రహణం అయితే, సూర్యగ్రహణానికి ఏంటంటే మన నవధాన్యాలు ఇవ్వచ్చు, లేకపోతే వీటితో పాటు కూడా మనం ఇవ్వచ్చు. సో రాహుది కూడా మనం ఇవ్వచ్చు అనమాట దానం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధి డిఫరెంట్గా ఉంటుంది, బట్ స్టిల్
దానం ఇవ్వడం, గుడికి వెళ్ళి దానం ఇవ్వడం, బ్రాహ్మణులకి దానం ఇవ్వడం, వచ్చి మళ్ళీ ఏంటి మన కార్యక్రమాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. పాము ప్రతిమ ఉన్నా లేకపోయినా ఏదో ఒక ధాన్యాల దానం ఇవ్వడం అనేది మనకి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఒక పద్ధతి. సో ఫస్ట్ స్నానం చేయాలి, తర్వాత గుడికి వెళ్ళాలి. స్నానం చేయకుండా మనం వెళ్ళడం, వచ్చి చేసుకోవడం, తర్వాత పూజలు, మన కార్యక్రమాలు డైలీ ఏమేమి చేసుకోవాలో మనం చేసుకోవచ్చు. కానీ ఈసారి గ్రహణం ఏమైందంటే మనకి ఇండియాలో అసలు కనిపించట్లా. సో పెద్ద ప్రభావం ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే దీనికి ముఖ్యత్వం ఎందుకు ఇచ్చారు అంటే మహాలయ అమావాస్య వచ్చింది. మాలయ పక్షాల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమావాస్య మనకి. సో ఈ అమావాస్య రోజు ఈ రెండు కలిసి రావడం అనేది చాలా రేర్ అకరెన్స్ అది. సో ఇది వచ్చింది కనుక దానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. సో ఈ టైంలో కూడా నాకు తెలిసిన వరకు ఎక్కువ దానాలు అవే ఇవ్వరు. అంటే మాయలయ పక్షానికి అంటే పితృదేవతల దానాలు కానీ లేకపోతే దోష ఇవన్నీ ఇవ్వరు అనమాట. బేసిక్గా గ్రహణందే మనం చేసుకుంటూ ఉంటాము. సో సూర్యగ్రహణం బేసిక్గా ఏంటంటే ఎక్కువ మనకి ఇదివరకు రాజులు ఉండేవాళ్ళు తెలిసిన ఒక విషయమే. అంటే ఏదో ఒక సూచన, అంటే నెగిటివ్ సూచన వచ్చే ఒక సంకేతం కింద మనం తీసుకునేవాళ్ళం. అంటే ఏంటి, దెబ్బలాట వస్తుంది, లేకపోతే అటాక్స్ అనుకుందాం, కాసేపు అటాక్స్ ఉంటాయి, లేకపోతే లాసెస్ అవుతాయి. అక్కడ మనకి పాడి పంటలైనా అవ్వచ్చు, లేకపోతే అట్లా ధాన్యాలు ఒకటి చెప్పుకుంటూ ఇంకోటి, లేకపోతే డబ్బు, లేకపోతే ఖజానా అంటారు ఇదివరకు కింగ్స్ దగ్గర ఉన్న ఖజానా, లేకపోతే ఏంటంటే మనుషుల లాస్. అంటే ఏంటి, పెద్ద ఆపద వస్తే కానీ మనుషులది లాస్ అవ్వదు. సో అలాగే ఇప్పుడు చెప్పుకోవాలి అంటే ఎక్కువ గవర్నమెంట్ స్టెబిలిటీ అనేది కొంచెం తగ్గుతుంది, అదొక్కటే ఎక్కువ ప్రభావం ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే సూర్యగ్రహణం కనుక. సో ఇవన్నీ ఏదైనా సరే మనం ఇప్పుడు పాటించేది కానీ లేకపోతే మనం పెద్దలు చెప్పింది కానీ మన సనాతన ధర్మంలో చెప్పింది కానీ ఎందుకు మనని పాజిటివ్ దిశగా తీసుకెళ్ళడానికి. పాజిటివ్గా ఉండండి, తప్పేంటి. సో నెగిటివ్గా ఎందుకు ఉండాలి. సో ఏంటంటే ఏదైనా చేయలేకపోయినా కూడా, అంటే దానం ఇవ్వలేకపోయినాను, ధ్యానం చేసుకోవడం మన చేతిలోనే ఉంది కదా, ఏదైనా నేర్చుకోవడం మన చేతిలోనే ఉంది. ఆ టైంలో ఏమీ చేయకుండా కామ్గా ఉండడం కూడా మన చేతిలోనే ఉంది. ఓకే, చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. గ్రహణానికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ గ్రహణానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు డాక్టర్ ఆర్పి సుధ గారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.